సభామండప నిర్మాణ భాగ్యాన్ని చందోర్కర్కు బాబా అనుగ్రహిస్తారు. చావడి ఉత్సవం మొదట సాధారణంగానే సాగేది. దానికి ఆయి కొత్త శోభను తీసుకువచ్చారు. వాయిద్యాలు, చమరాలు, ఛత్రం, పూలవర్షం కురిపించే ఫిరంగి, మహారాజ్ నడిచి వస్తుంటే రాజదర్పం ఉట్టిపడేలా చౌకీదార్లు చావడిలో, ద్వారకామాయిలో దీపాల అలంకరణ, ఇవన్నీ ఆయి చేసిన ఏర్పాట్లే. బాబా బాహ్యానికి ఫకీరుగా కనిపించినా ఆయనను సాక్షాత్తు పరమాత్మగా, మహారాజ్గా ఆయి చూసేవారు. మహారాజ్ వైభవం కోసం తప్పించేవారు. బాబాను ఎలా గౌరవించాలని తన సాటి భక్తులకు చెప్పేవారు ఆయి. మసీదులో కూర్చున్నది సాక్షాత్తు మహారాజ్. ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు కనీస మర్యాదలు పాటించాలి. తలపాగా, టోపీలు పెట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళాలి అని ఆయి చెప్పేవారు. మహారాష్ట్ర సాంప్రదాయంలో పెద్దవారిని కలవడానికి వెళ్ళేవారు తలపాగా, టోపీ ధరించడం ఆనవాయితీ. బాబా పట్ల భక్తుల్లో ఎంత గౌరవాన్ని ఆయి పెంచిందో బాబా కూడా ఆయి పట్ల భక్తులకు గౌరవం అలానే పెరిగేలా చేసేవారు. ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన వారికి ఆయి శాలను పాఠశాలగా మార్చారు. ఆమె పట్ల మాతృభావం పెరిగేలా మన తల్లి శాలలో ఉంది, ఆ తల్లి వద్దకు వెళ్ళమని బాబా ఆయిని అందరికీ తల్లిలాగా పరిచయం చేసేవారు. బాబా తన వద్దకు పంపిన బిడ్డల పారమార్థిక ఎదుగుదలకు ఆయి కృషి చేసేవారు. రాధాకృష్ణ ఆయి షిరిడీ సంస్థానాన్ని స్థాపించడానికి చేసిన కృషిని దీక్షిత్ గారు సచ్చరిత్ర ఉపోద్ఘాతంలో ఇలా రాస్తారు. కేవలం 6 సంవత్సరాల్లోనే ఆయి సంస్థానానికి ఒక రూపం తెచ్చారు. మరెవరైనా సరే 30 ఏళ్లు శ్రమించినా సంస్థానానికి రూపం వచ్చేది కాదు అని అంటారు. ఆనాడు ఏ సంకల్పంతో షిరిడీ సంస్థానాన్ని ఆయి ఏర్పాటు చేసిందో అది నేడు సంపూర్ణ సాకారమైంది. షిరిడీ సంస్థానం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సంస్థానంగా బాసిల్లుతోంది. ఈరోజు కూడా ఇంట్లో ఫోటో దగ్గర నుండి మందిరంలోని మూర్తి వరకు అందంగా అలంకరించాలని, బాబాకు అందమైన వస్త్రం వేయాలని తప్పించేది స్త్రీమూర్తులే. రాధాకృష్ణ ఆయి మనందరికీ తరగని సాయి వైభవం అనే సంపదను అందించారు. ఇది ఎప్పటికీ తరిగిపోనిది. బాబా పట్ల ఎలాంటి తపన ఆయికి ఉండేదంటే బాబా నోటి నుండి ఏదైనా అడిగితే దానిని క్షణాల్లో అందుబాటులో ఉంచేవారు. ఒకసారి శ్రీమతి తర్కట్ 2 వంకాయలను పంపి ఒకదానితో పచ్చడి, మరొకటి కూర చేసి బాబాకు నివేదించమని పురంధరే భార్యకు చెబుతుంది. బాబాకు 1 వంకాయ పచ్చడి మాత్రమే చేసి నివేదిస్తారు. బాబా తనకు వంకాయ కూర కావాలని అడుగుతారు. ఆ సమయంలో షిరిడీలో వంకాయలు ఎక్కడా లభించవు. ఈ విషయం ఆయికి చెబితే ఈరోజు వంకాయ పచ్చడి ఎవరు తెచ్చారో తెలుసుకుంటే వారి వద్ద వంకాయలు ఉంటాయని చెబుతుంది. పురంధరే భార్య ఆ వంటకం చేసిందని తెలుసుకొని మరో వంకాయతో కూర చేసి బాబాకు పంపుతారు. బాబాకు ఏది కావలసినా ఆయి చాకచక్యంగా వ్యవహరించి సమకూర్చి పెట్టేవారు. ఆయి మాత్రం బాబా పంపేవారి ఉచ్ఛిష్టాన్నే భుజించేవారు. వారు పంపే జొన్న రొట్టె ఆయికి పంచభక్ష పరమాన్నాలు. బాబా పట్ల గొప్ప భక్తి ప్రపత్తులు కలిగిన రాధాకృష్ణ ఆయి ప్రస్థానం అర్ధాంతరంగా ముగియడం చాలామంది భక్తులు జీర్ణించుకోలేకపోయారు. బాబా ఎందరికో ప్రాణభిక్ష పెట్టారు. ఆయి మరణాన్ని ఎందుకు తప్పించలేకపోయారని రేగేలాంటి వారు మదనపడ్డారు. 1916 నవంబర్లో ఆయికి అనారోగ్యం చేసి నీరసించిపోయిన బాబా మసీదులో మౌనంగా ఉండిపోయారు. చాలామంది వచ్చి ఆయి ఆరోగ్యం విషమంగా మారుతుందని చెప్పినా అల్లా అచ్చా కరేగా అన్నారే గాని ఆయికి స్వస్థత చేకూర్చడానికి బాబా ఏ ప్రయత్నమూ చేయలేదు. దాంతో ఆయి జీవన ప్రస్థానం ముగిసిపోయింది. ఆ తరువాత
2 సంవత్సరాలకు బాబా 1918లో మహాసమాధి చెందారు. తన బిడ్డను తనకంటే ముందే తీరం దాటించారు. తనకంటే ముందే బిడ్డను సాగనంపకపోతే తన శరీర విసర్జన తరువాత పరిణామాలను బిడ్డ తట్టుకోలేదని బాబా నిర్ణయించుకున్నారు. తను ఉన్నప్పుడే ఆయి అనేక నిందలు, నిష్ఠూరాలు మోసింది. అందులో తరుణ వైధవ్యం. తండ్రి లేకపోతే బిడ్డ బ్రతకలేదు. ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోలేదు. బాబా మహాసమాధి సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితులను చూసి ఆయి భరించేవారు కాదు. ముక్తారాం లాంటి వారు నేను సాయిబాబా వారసుడిని అని ప్రకటించుకోవడం, సమాధి విషయంలో భక్తులు 2 వర్గాలుగా చీలిపోవడం, ఇవన్నీ ఆయి చూస్తూ భరించేది కాదు. అందులో తన బిడ్డ జోక్యం చేసుకుంటే, బిడ్డ మాటకు గౌరవం దక్కకపోతే ఎంతగా కృంగిపోయేదో బాబాకు తెలుసు. అంతేకాదు, బాబా వైభవానికి చిహ్నాలైన అనేక వస్తువులను ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. ఈ పరిస్థితిని ఆయి తట్టుకునేదా? అందుకే బాబా తనకంటే 2 సంవత్సరాల ముందే ఆయిని పంపించేశారు. ఆయి లేకపోయినా తను పడ్డ శ్రమ వృధా పోలేదు. ప్రభుత్వం జప్తు చేసిన విలువైన వెండి, ఇతర వస్తువులు తిరిగి రావడానికి ఆయి చేసిన ముందస్తు ఏర్పాట్లే కారణం. 1910లో సంస్థాన్ ఏర్పాటుకు కావలసిన బ్లూ ప్రింట్ను శ్రీమాన్ బూటి, దీక్షిత్ లాంటి వారి చేత ఆయి రాయించారు. కానీ బైనామా రిజిస్టర్ చేయించలేదు. కానీ మినిట్స్ అన్నింటినీ భద్రపరిచారు. దీక్షిత్ ఉద్దండుడైన న్యాయవాది అయినందున మినిట్స్ ప్రభుత్వానికి సమర్పించి 8 ఏళ్ల క్రితమే సంస్థానం ఏర్పడిందని నిరూపించి వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రాధాకృష్ణ ఆయి చేసిన కృషి నిర్వీర్యం కాకుండా 1918లో సంస్థానాన్ని రిజిస్టర్ చేయిస్తారు. అలా ప్రారంభమైన సంస్థాన ప్రస్థానం నేడు సువర్ణమయమైంది. బాబాకు బంగారు ఆసనం, బంగారు పళ్ళాలు, బంగారు కిరీటం, ఆనాడు రాధాకృష్ణ ఆయి స్వప్నించిన మహారాజ్ వైభవం నేడు సంపూర్ణంగా సాకారమైంది. రాధాకృష్ణ ఆయి బాబా తనకు అప్పగించిన బిడ్డల ఉన్నతికి తోడ్పడింది. బాబా వద్దకు వచ్చే 99% మంది ద్వారకామాయిలో బాబా ఎదురుగా కూర్చుంటేనే వారికి తృప్తి ఉండేది. అటువంటి వారిని అక్కడే పెట్టుకొని ఆధ్యాత్మిక పరిణితి కలిగిన కొద్ది మందినే బాబా ఆయేశాలకు పంపేవారు. అందులో జస్టిస్ రేగే, సాయి శరణానంద, పురంధరే. బాబాకు సంబంధించిన వ్యవహారాలను చర్చించడానికి బూటి, దీక్షిత్, తర్కడ్ లాంటి వారు ఆయి ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళేవారు. రేగే, పురంధరే ఆయి కంటే వయస్సులో పెద్దవారు. వామన్ పటేల్ చిన్నవారు. అయినా ఈ ముగ్గురు ఆయిని తల్లిలా భావించేవారు. రాధాకృష్ణ ఆయి షిరిడీ రాకపూర్వమే కొన్ని సాధనా శక్తులను కలిగి ఉంది. వాటిని మరింత పెంపొందించడానికి ఆయిని శాలకే పరిమితం చేశారు బాబా. తాను శాలలో ఉన్నా సరే ప్రతిక్షణం ద్వారకామాయిలో జరిగే విషయాలను ధ్యాన స్థితిలో తెలుసుకునేవారు. సాయి మహారాజ్ తన వద్దకు పంపిన వారి మనసులోని ఆలోచనలను ఆయి పసిగట్టేవారు. అందుకనే చాలామంది ఆయితో మాట్లాడడానికి జంకేవారు. 1915వ సంవత్సరంలో సదాశివ తర్కడ్ తన భార్యతో షిరిడీకి వస్తారు. వారిని ఆయి ఇంట్లో బస చేయమని పంపుతారు. ఆయి ఇంటికి చేరిన వారి మనసు ఆలోచనలను గ్రహించి కొన్ని షరతులు పెడుతుంది. మీరు కేవలం అతిథులుగా ఉంటే కుదరదు. నేను చెప్పిన పనులు శ్రద్ధగా చేయగలిగితేనే మీరు ఇక్కడ ఉంటారు అంటుంది. అతిథులుగా వచ్చిన వారు సోమరిగా కూర్చొని తినకూడదు. కనీస పనులు చేయాలని ఉద్దేశం. ఏ పని లేకపోతే తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. ఇటువంటి ఆలోచనలు రాకుండా తన వద్దకు వచ్చేవారికి ఏదో ఒక పనిని ఆయి పురమాయించేది. తాను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వారిని ధ్యానం చేయమని చెప్పేవారు. ఆధ్యాత్మిక గ్రంథాలు వారిని చదవమని
తాను శ్రద్ధగా వినేవారు. దీనివల్ల అతిథుల మనసులను పావనం చేసేవారు. రాధాకృష్ణ ఆయి నిక్కచ్చితనం ఆమె ఇంట్లో బస చేసిన తర్కడ్ భార్యకు కొంత ఇబ్బందిని కలిగించింది. ఆయి కొంత పరుషంగా మాట్లాడేది. దీంతో తర్కడ్ భార్య, ఎందుకు బాబా మమ్మల్ని ఇటువంటి పరిస్థితిలో పెట్టావని బాధపడుతుంది. కానీ తర్వాత రోజుల్లో బాబా ఆయి వద్ద తమను ఎందుకు ఉండమన్నారో అర్థమవుతుంది. ఒప్పుకున్న పనిని ఎంత చిత్తశుద్ధితో చేయాలి, పని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలన్నది వారికి రాధాకృష్ణ ఆయి సహచర్యంలో బోధపడింది. అయితే రాధాకృష్ణ ఆయి పరుష ప్రవర్తన అన్ని సమయాల్లో బాబా అంగీకరించేవారు కాదు. ఒకసారి బాబా దర్శనానికి వచ్చిన భక్తుడు రాధాకృష్ణ ఆయి ఇంటికి వెళ్తే అతని పట్ల పరుషంగా ప్రవర్తిస్తుంది. దానికి ఆ భక్తుడు ఆయి ప్రవర్తనకు నొచ్చుకొని ద్వారకామాయిలో కూర్చొని బాధపడుతుంటాడు. విషయాన్ని గ్రహించిన బాబా రాధాకృష్ణ ఆయి ఇంటికి ఒక వ్యక్తి ద్వారా కబురు పంపుతారు. ఈ ద్వారకామాయి మెట్లు ఎక్కిన ప్రతి బిడ్డ నావాడే. నా వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరైంది కాదు అని హెచ్చరికతో కూడిన కబురును పంపుతారు. అన్ని సందర్భాలలో ఒకే రకమైన ప్రవర్తన సరైంది కాదన్నది బాబా అభిమతం. అనేక సందర్భాలలో ఆయికి బాబా ఇచ్చిన అనుభవాలు మహాద్భుతమైనవి. పురందరే షిరిడీకి తొలిసారి వచ్చినప్పుడు నీవు శాలకు వెళ్ళు అంటారు బాబా. శాల అంటే పురందరేకు అర్థం కాక దీక్షిత్ గారిని అడిగితే రాధాకృష్ణ ఆయి ఇల్లు అని చెబుతారు. బాబా ఆజ్ఞ మేరకు ఆయి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఎంతసేపు వేచి ఉన్నా తలుపు తీయరు. దీంతో తిరిగి ద్వారకామాయికి వచ్చి పురందరే పక్కన కూర్చుంటారు. నిన్ను శాలకు వెళ్ళమన్నాను కదా, ఇక్కడేం పని అని బాబా గద్దిస్తారు. ఆయి ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే వెంటనే తలుపు తెరిచిన ఆయి పురందరే కాళ్ల మీద పడి ఏడ్చేస్తుంది. ఎన్నో రోజులుగా దూరమైన బిడ్డ ఇంటికి వస్తే తల్లి ఎంత ఆనందపడుతుందో అలా ఆయి పురందరే తల బుగ్గలు నిమిరి ప్రేమతో చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకు ఆయి తన పట్ల ఇంత ప్రేమ చూపింది అన్నది కొద్ది రోజులకు ఆయి చెబుతుంది. తాను ధ్యానంలో ఉండి తలుపు తెరవకపోతే బాబా ధ్యానంలో ప్రత్యక్షమై అనేక జన్మల్లో నీకు బిడ్డగా జన్మించిన వాడిని నీకు తోడుగా ఉంటాడని, నీ ఆకాంక్షలకు ఆసరా అవుతాడని పంపిస్తే వెనుకకు పంపుతావా అని అడుగుతారు. బాబా మాటలకు ఎంతో తన్మయత్వానికి లోనైన ఆయి పురందరే రాక కోసం తలుపు పక్కనే ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కసారి తలుపు తట్టగానే ద్వారం తెరిచి మాతృప్రేమను ఆయి కురిపించారు. చిన్న వయస్సులో భర్తను కోల్పోయి బంధాలకు అనుబంధాలకు దూరమైన ఆయికి నీ కొడుకు అన్నమాట బాబా నోట రావడంతో ఆయి పులకరించిపోయింది. బాబా చెప్పినట్లే ఆయి ఆకాంక్షలకు పురందరే తోడయ్యాడు. బాబా వైభవం కోసం ఆయి తలపెట్టే ప్రతి పనికి పురందరే సారథ్యం వహించేవారు. ఈరోజు బాబా దర్శనానికి అనేక మంది వచ్చినా కొద్ది మందిని మాత్రమే ఆయిశాలకు పంపేవారు. వారందరూ ధన్యులు. సాయిబాబా వైభవానికి ఆ రోజు రాధాకృష్ణ ఆయి ఎలా తప్పించిందో నేడు అనేక మంది తల్లులు బాబా మధురతత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు పరితపిస్తున్నారు. సాయి టీవీ శ్రీ వరాల సాయి మందిరంతో అనుబంధాన్ని పెనవేసుకున్న ప్రతి తల్లిలో నాకు ఒక రాధాకృష్ణ ఆయి దర్శనమిస్తుంది. తమ వ్యక్తిగత అవసరాల కన్నా సాయి టీవీ నిర్వహణే ప్రాధాన్యంగా ఎంచుకున్న అనేక మంది తల్లుల తపన రాధాకృష్ణ ఆయి నాడు పడ్డ తపనను గుర్తు చేస్తుంది. అటువంటి మాతృమూర్తులకు కృతజ్ఞాభివందనాలు.